నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్. మనందరం చాలామంది ఫేస్ చేసే ఈ ప్రాబ్లంని అసలు ఎలా తీర్చుకోవచ్చు, సింపుల్గా తీసేసుకోవచ్చు, చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ దోషాన్ని కాలసర్ప దోషం, నాగదోషం, ఈ రెండింటిని సేమ్ ఒకటే. ఈ నాగదోషం తీర్చుకోవడానికి చాలా అనేక రకమైన రెమెడీస్ ఉన్నాయి. ఎన్నో చేసుకోవచ్చు, ఎన్నెన్నో రకాలుగా ముందుకు వెళ్ళొచ్చు. అసలు ఈ కాలసర్ప దోషం, ఈ నాగదోషం మీకుందా లేదా? ఖచ్చితంగా ఈ వీడియో చూసేయాల్సిందే. మీరు పూర్తి వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు క్లుప్తంగా నాగదోషం గురించి, కాలసర్ప దోషం గురించి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, బిజినెస్లు కాని వాళ్ళకి కానీ చాలా మందికి ఉన్న ఒక అపోహ, ఒక భయం, ఒక ప్రాబ్లము ఏదైతే ఉందో ఈ వీడియో ద్వారా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బాగుండాలి, మన పిల్లలతో మన సౌఖ్యంగా, సుఖంగా, మంచిగా, బాగా ఉండాలంటే అసలు మన లైఫ్కు ఏముండాలి? ఏముంటే మన లైఫ్, మన మానవ జన్మ సార్థకమవుతుంది, చాలా మంచి లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది అనేది చూద్దాం. కొన్ని సింపుల్గా నేను చెప్తాను. నాకు కూడా చాలా జరిగినాయి ఇలాంటివి. ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకున్న పోయే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, చాలా బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మీరు వెళ్ళాలి అనుకుంటే ఒకటి, మన ఏపీ తెలంగాణలో నాగార్జున సాగర్ అయిన ఎత్తిపోతల అనే ఒక ఊరుంది. అక్కడ వెళ్తే మన నాగ దోషం యొక్క ప్రభావము కూడా అక్కడ తీరుతుంది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి ఈ యొక్క ప్రాబ్లం నుంచి కూడా బయటపడేస్తారు. ఇది కూడా మీరు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ పవర్ చాలా ఉంది. అలాగే మనకి ఏపీలో పిఠాపురం కూడా ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్లో మంచి పవర్ ఉంది. ఆ తర్వాత కర్ణాటక తీసుకుంటే కనుక, నేనైతే కర్ణాటక వెళ్తూనే ఉంటాను. చాలా మంచి పవర్, మంచి సూపర్ పవర్ కలిగిన గానగాపూర్ దత్తాత్రేయ స్వామి దగ్గరికి నేను వెళ్ళినప్పటి నుంచి చాలా సూపర్ పవర్ అనేది నాకు వచ్చింది. మీకు కూడా రావాలని కోరుకుంటున్నాను. వెళ్ళండి. అంతా మీకోసం తెలియజేసేదే ఇది. నేను మీకు చెప్తే దాన్ని బట్టి ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ. మన లైఫ్లో మనకు కొన్ని కావాలి. మనం నిత్యం మన లైఫ్లో అనుభవించేది మన మ్యారేజ్ డేట్ అండి. మన లైఫ్లో ఖచ్చితంగా మన లైఫ్కి ఇబ్బంది చేసే మన మ్యారేజ్ డేటు బాగుండాలి, సూపర్గా ఉండాలి, చాలా బాగుండాలి. సక్సెస్ఫుల్ లైఫ్నిచ్చే మన మ్యారేజ్ డేట్ని, మన ఫ్యామిలీ బర్త్డేని ఎలా ఉంచుకోవాలి? చాలా బాగా ఉంచుకోవాలి కదా. ఇప్పుడు చాలా మందికి మ్యారేజీలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు నేను వీడియో చేసే రోజు 6th రోజు. ఈ 6th రోజున చాలా మ్యారేజెస్ ఈరోజు చాలా ఉన్నాయి. 6/9 కోడ్ చాలా నెగటివ్ ప్రాబ్లమ్స్ని ఇచ్చి కోపతాపాలతో వాళ్ళ లైఫ్ నడుస్తుంటుంది. కావాలంటే చూసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా మ్యారేజ్ అయినా కానీ మీ ఇంట్లో చూసుకోండి. ఇక మీదట ఇలాంటి తప్పు చేయకండి. మనకు కేవలం 1/9/2025 రోజున చాలా మంచి, ఆ రోజు ముహూర్తం లేకున్నా కూడా మీరు మొదటి మ్యారేజ్ చేసుకుంటుంటే కనుక ఖచ్చితంగా చూసి చేసుకోండి. దీనికి మీకు ముహూర్తం టైమింగ్స్ కూడా నేను ఇస్తాను. మీ పంతులు గారితో చెప్పి మీరు ఆ టైంలో, ఏ టైంలో తాలిబొట్టు కట్టాలి, ఏ టైంలో మెట్టలు పెట్టుకోవాలి, ఏ టైంలో పూలదండలు మార్చుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలన్నది ప్రతిదీ పెట్టించుకొని మీ మ్యారేజ్కి మీ లైఫే కారణం.
మన తల్లిదండ్రులు ఉండరు, మన ఫ్రెండ్స్ ఉండరు, మన ఎవ్వరు ఉండరు. మీ లైఫ్కి మీకే అది చాలా అవసరం. వాళ్ళేంటి పెళ్లి కాకముందుకు పెళ్లి చేసేసి వాళ్ళ లైఫ్కు వాళ్ళు వెళ్ళిపోతారు. అనుభవించాల్సింది నువ్వే, అనుభవించాల్సింది నువ్వే. నేను అనుభవించాను, అలాంటి అనుభవం మీకు వద్దని చెప్తున్నా. వినకపోతే ఫ్రెండ్ కోసమే చేసుకో, ఫ్రెండ్ కోసం ఆదివారం వచ్చేలా చేసుకో, ఆ రోజు 7 or 8 వచ్చేలా చేసుకో, విడిపో, లేకపోతే డైవర్స్ తీసుకో, ఏదో ఒకటి చేసుకొని ప్రాబ్లమ్స్ తెచ్చుకో. లేకపోతే వ్యాలంటైన్స్ డే రోజు, ప్రేమికుల రోజు మేము మంచి ప్రేమగా ఉండాలని చెప్పేసి అది చేసుకోండి. కానీ ఆ వ్యాలంటైన్స్ డే రోజు చేసుకున్న పెళ్ళిళ్ళు ఎంత బాగున్నాయి చూసుకోండి. మీకు మీరు క్వశ్చన్ వేసుకోమని నేను చెప్తున్నా, మీకు మీరు సెట్ అవ్వండి అని చెప్తున్నా. అలాంటిదే ఈ నాగదోషం కూడా మన పెళ్లిలో, మన బిజినెస్ లో మనకు చొరబడిపోయి అది లేకుండా చేసి ప్రాబ్లం చేస్తుంది. నెక్స్ట్ మన మొబైల్ నంబర్ గురించి మీకు ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను, మీరు పాత వీడియోలో చూడండి ఒకసారి. అలాగే నేమ్ అండి, నేమ్ కూడా చాలా డేంజరస్. బిజినెస్ నేమ్ కూడా బాగాలేకపోతే వెరీ డేంజరస్. అలాగే సిగ్నేచర్ కూడా కరెక్ట్గా ఉండాలి, మెయిల్ ఐడి కరెక్ట్గా ఉండాలి. వెహికల్ నంబర్ అండి, మనం వెళ్ళిన ప్రతిసారి సక్సెస్ కావాలి అంటే మన వెహికల్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, 6 వీలర్ కావచ్చు, లారీ కావచ్చు, టిప్పర్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఏదైనా సరే వెహికల్ నంబర్ కరెక్ట్ గా లేకపోతే నిన్ను నష్టాల బాటలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఖచ్చితంగా 100% ష్యూర్. చూసుకోండి, మీరు ఎలా చేసుకుంటారో, ఏం చేసుకుంటారో. నేనైతే మిమ్మల్ని భయపెట్టట్లేదు. చాలా మంది అంటున్నారు, సార్ మమ్మల్ని మీరు భయపెడుతున్నారు సార్. నాకేం అవసరం, బాగుంటే సంతోషం. మన భారతదేశానికి మీరు ఒక మార్గదర్శకులు అవుతారు. మీరు ఎలాంటి మ్యారేజ్ డేట్ ఉన్నా కూడా బాగున్నోళ్ళు బాగున్నారు, బాగా లేనోళ్ళు, కోపతాపాలకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ గ్రహ ప్రభావం ఎక్కువ అనుభవించేటోళ్ళకి అది విడగొడుతుంది, ప్రాబ్లం చేస్తుంది. ఒక్కసారి గొడవపడి నవ్వుకుంటే నువ్వు ఏ పెళ్లి డేట్ అయినా కూడా సెట్ అయిపోతుంది. ఒకసారి బిజినెస్ తో ప్రాబ్లం వచ్చి బిజినెస్ పార్ట్నర్ తో ఇదైనప్పుడు ఎలాంటి బిజినెస్ అయినా కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తిలో ఈగో వచ్చింది అనుకోండి, అది నిలబడలేదు. అందుకనే మనకు అలాంటి ఈగోస్ రాకుండా, అలాంటి నెగటివ్ పదాలు లేకుండా, అలాంటి నెగటివ్ నంబర్స్ లేకుండా, అలాంటి నెగటివ్ ఏవైతే మొబైల్ నంబర్స్ లేకుండా, నెగటివ్ మ్యారేజ్ డేట్ లేకుండా ఉంది అంటే ఖచ్చితంగా మన లైఫ్కి చాలా బాగుంటుంది. మీరందరూ చూసుకోండి, నేను ఇంతగానో ఇవన్నీ చెప్తూనే ఉన్నా, ప్రతిరోజు వీడియో వస్తుంది, ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు. కానీ మన లైఫ్లోకి ఎలాంటి చెడు వస్తుందనేది గమనించండి. మనకు తెలివి లేదా, బుర్ర లేదా? ఉంది కదా. నేనైతే నాకు బుర్ర లేక అందరి మాటలు విని మొత్తం లాస్ అయిపోయినా. మీకు ఆ బుర్ర ఉండాలి, మీకు తెలివి ఉండాలి. మనకు ఆ మెదడు ఉంది కాబట్టి తెలుసుకుందాం, తెలుసుకొని ఇలా కాదు ఇలా చేసుకుందాం. నన్ను జీరోలో నిలబెట్టిన ప్రాబ్లమ్స్ కంటికి ఇప్పటికి కూడా కనబడుతున్నాయి. అది మీరు చేసుకోవద్దు దయచేసి. ఎంత నమ్మించి నయవంచన చేశారో జనాలు నాకు తెలుసు. అది అలాంటి ప్రాబ్లంని మీరు మళ్ళీ తెచ్చుకోకండి దయచేసి. చాలా మంది, నేను మొన్న ఒక అబ్బాయికి 8th రోజున మ్యారేజ్ చేసుకున్నాడు, 8 డిసెంబర్ రోజున. అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు మ్యారేజ్ నుంచి, నేను లేకుంటే చాలా బాగుండేవాడిని సార్ అన్నాడు. ఎందుకు బాగుంటాయి? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 3 years నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేసి మ్యారేజ్ అయినప్పటి నుంచి మొత్తం అన్ని డౌన్ఫాల్ అయిపోయి, మ్యారేజ్కి పెట్టిన ఖర్చులు అవి ఇవి చేసి క్షణికావేశంలో బాస్తో గొడవ పడేసి రిజైన్ చేసి వచ్చిండు. దాదాపు ఇప్పుడు 1.5 year నుంచి ఖాళీగా ఉన్నాడు. ఎందుకు అంత అవసరం ఏంటి? 8 ఏంటంటే మనల్ని స్లో చేసేస్తుంది, ఆ వర్క్లో స్లో చేసేస్తుంది. ఆ యొక్క ఫ్యామిలీ బర్త్డే 8 అయిపోయింది, స్లో చేయాలి, నిన్ను స్లోగా కూర్చోబెట్టాలి. అప్పుడు డబ్బు రాదు, ఏమి రాదు, ఇబ్బందులు పడాలి. ఇది కథ. మీరు ఎవరైనా సరే దయచేసి మన వీడియో
చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజీ వీడియో మీరు కరెక్ట్గా ఓకే ఉంటే కనుక ఈ క్షణం నుంచి కొనసాగండి, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి. ఎందుకంటే మీ యొక్క మాటలు, నేను చెప్పేది నిజమో అబద్ధమో సొల్లో ఏదో కానీ దయచేసి ఆ సొల్లుని దాన్ని వినగలిగితే వినండి దయచేసి, లేకపోతే దండం. మీరు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు. మీ అందరి కోసం మంచి టాపిక్స్ చేయాలి, మీరు హ్యాపీగా ఉండాలి. కొద్దిగా నా దగ్గర రెమెడీ తీసుకోకపోయినా, మీరు కన్సల్టేషన్ తీసుకోకపోయినా సరే, మీరు మొబైల్ నెంబర్ తీసుకోకపోయినా, మ్యారేజ్ చేసుకోకపోయినా, నేనే మ్యారేజ్ చేస్తున్నా కాబట్టి, మ్యారేజ్ ఏది చేసుకోకపోయినా దానికి సంబంధించిన రెమెడీ కొద్దిగా 1% అయినా మీకు నా వీడియోలో దొరుకుతుంది. మీకు దొరికి దాన్ని చేసుకోండి. చాలా మందికి నేను మాలల గురించి ఇవన్నీ వీడియోస్, మొబైల్ నంబర్లో ఏముండాలి ఏముండకూడదని చాలా వీడియోలో చెప్పాను. అలాగా చాలా మంది తీసుకున్నారు. వేలల్లో లక్షల్లో నా వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. అప్పులు చేస్తే అప్పులు లోన్స్ ఈఎంఐ అనే ఒక వీడియో 1,00,000 దాటిపోయింది. ఇవన్నీ చాలా నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ఎంతో కొంత గైడెన్స్ మీకు అవసరం. అది తీసుకోండి, చేయించుకోండి, హ్యాపీగా ఉండండి ఖచ్చితంగా. అలాగే మన లైఫ్కి ఆరా పవర్ని ఇచ్చేది మన ఇల్లే. ఈ ఇల్లు నెగటివ్తో నిండి ఉంది అంటే మన లైఫ్కి నెగటివ్ 0 అయిపోతుంది. చాలామంది ఈ మధ్య హౌస్ విజిట్ వీడియో ఒకటి చేశాను నేను. గృహం ఏదైతే శంకుస్థాపన ఎప్పుడు చేయాలనే వీడియోకి కొన్ని 100 కాల్స్ వచ్చాయి. దానికి విజిట్స్ కూడా చాలా అవుతున్నాయి, చేస్తూనే ఉన్నాను. అది అలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేసుకోకుండా ముందుకు వెళ్ళండి. దయచేసి చెప్తున్నా, ప్రాబ్లం నుంచి బయటపడండి. ప్రాబ్లమాటిక్ కాకుండా ప్రాబ్లం నుంచి బయటపడండి. ఆరా పవర్ చాలా అవసరం. ఈ ఆరా పవర్ని మన ఇంట్లోనే తయారు చేసుకోవాల్సిందే. అది నేనే తయారు చేసి మీకు ఇస్తాను, ఖచ్చితంగా చూసుకోండి. ఈ ఆరా పవర్ ఏంటో మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ నాగదోషం, కాలసర్పదోషం కూడా ఆరా పవర్తోనే మనకు ఎంట్రీ అవుతుంది. ఆరా పవర్ లేకపోతే అది వెళ్ళిపోతుంది. క్లియర్గా చెప్తాను మీకు. నాగదోషం, కాలసర్పదోషం ఇది ప్రతి జన్మకు కూడా వస్తుందంట. ప్రతి తల్లిదండ్రుల నుంచి కూడా ఈ నాగదోషం అనేది, కాలసర్పదోషం అనేది సోకుతుందంట. ఎలా? మీకు తెలియకుండా మీరు ఒక పాముని తొక్కారు, అది కాటు వేయబోయింది. మనం ఏం చేస్తాం? దాన్ని చంపేస్తాం. చంపి వేయబోతాము, అది పారిపోతుంది. ఏంటంటే ఈ నాగదోషం, ఈ నాగపాము అనే ఈ సర్పం ఏం చేస్తుందంటే, మనము బై మిస్టేకులు తెలియకుండా మనం కానీ, మన పూర్వీకులు కానీ, మన అమ్మ నాన్న కానీ, ఎవరైనా సరే, లేకుంటే మన పిల్లలు కానీ, మనము కానీ ఏదైనా చేస్తే దాని యొక్క ఆత్మ చాలా పవర్ఫుల్. దాని ఆత్మనే కాదు, మనం కోడి, మేక, పిల్లి ఏదైనా సరే, నువ్వు ఏది చంపినా సరే, దాని ఆత్మ ఏదైతే మనం కావాలని దాన్ని నువ్వు చేసినప్పుడు వాంటెడ్లీ ఒక యూనివర్స్ లో తెలిసిపోతుంది. అది యూనివర్స్ లాగా తెలిసిపోయినప్పుడు అది పగ తీర్చుకోవడానికి వస్తుంది. దాని యొక్క ఆత్మ ఒక మనిషిని చంపినా అంతే, ఒక ఏది చంపినా అంతే. అది కూడా ఒక ప్రాణమే, మనలాంటి ప్రాణమే అనేది ప్రతిదీ గుర్తుంచుకోండి. ఆ ప్రాణం మన దగ్గరికి, మన ఇంట్లోకి, లేకుంటే మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి ఒక ఆత్మ వచ్చేస్తుంది. ఇది నాగదోషం కావచ్చు, నాగపాము కావచ్చు, ఒక మనిషి ఆత్మ కావచ్చు, ఏదైనా సరే ఇది వచ్చి మనల్ని ఆవరించేస్తుంది. నేను మిషన్తో చెక్ చేసినప్పుడు చాలా మందికి చూశాను. ఈ కాలసర్ప దోషం రాహుకేతువుల్లో ఉంటుంది. రాహువు కేతువుల్లో ఈ సర్పదోషము నిండి ఉంటది.
ఈ రాహుకేతువులకు పూజా విధానం చేస్తే వెళ్ళిపోతుంది. అది ఎలా చేసుకోవాలి? కాళహస్తి వెళ్ళాలి, అందరికీ తెలుసు. కానీ ఈ దోషం అసలు అనేది మనకు మనమే మన ఇంట్లోనే తీర్చేసుకోవచ్చు. మనం వెళ్ళి రావాలి కాళహస్తికి, అక్కడ పూజ చేసుకోవాలి. అక్కడ ఒక ప్యాకేజ్ ఉంటుంది, రకరకాల ప్యాకేజీలు, అవి 2000 నుంచో 3000 నుంచో ప్యాకేజీలు అనేటివి ఉంటాయి. అక్కడ వెళ్ళి దాన్ని క్లోజ్ చేసుకొచ్చిన తర్వాత నీ యొక్క బిజినెస్, నీ యొక్క మ్యారేజ్, నీ యొక్క ఇంట్లో లైఫ్ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. తర్వాత ఇంట్లో ఉన్న నెగటివ్ కూడా మనము పాజిటివ్ చేసుకొని దాని యొక్క గుడిలోని ఆరా తెచ్చుకొని మనం ఎట్లయితే పాజిటివ్ అవుతామో అలాంటి సర్పదోషం యొక్క నివారణ నుంచి కూడా మనం బయటపడతాం ఖచ్చితంగా. అసలు మనల్ని పాము తొక్కాల్సిన అవసరం కూడా లేని పరిస్థితిని మన ఇంట్లో మన ఆరా క్రియేట్ చేస్తుంది. పామునే కాదు, ఒక మనిషిని హింసించడం కానీ, ఒక జంతువుని హింసించడం కానీ, ఒక ఏదైనా సరే ప్రతిదీ నీకు అలవడుతుంది. నువ్వు ఒక మనిషిలాగా తయారవుతావు, ఒక రాక్షసత్వం పోతుంది. ఎప్పుడైతే మనిషి మనిషిలాగా ఉంటాడో ప్రకృతి కూడా దగ్గరికి చేస్తుంది. ప్రతి ఒక్క అవయవం అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నిన్నటి వీడియోలో మీకు చెప్పాను, మీకు ఏవైతే ఇక్కడ మన బాడీలో ఉంటాయో ఇవి మీ అందరికీ తెలుసు. దీని పేరు మళ్ళీ ఒకసారి నేను మీరు ఏంటన్నది కనుక్కొని చెప్పండి. పైన ఇక్కడ నుంచి ఇక్కడ మన నడుము వరకు ఇవి ఉంటాయి. ఇవి కరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఉంటే నువ్వు ఏ తప్పు చేయవు. అన్ని కరెక్ట్గా అన్ని సమపాలలో నీకు అన్నంతో సహా టోటల్గా మనీ కానీ, అన్ని బంధువులు కానీ, చుట్టాలు కానీ ఎన్నైనా కూడా నీకు వచ్చి చేరుతూ ఉంటాయి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 100% ఉంటాయి. దీని పేరు మీకు తెలిస్తే చూసే వాళ్ళకి ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కో టైప్లో తెలుస్తుంది. దాన్ని ఇవి మీరు ఈ 7 ఉంటాయి, ఈ 7ని ఏమంటారో మీకు తెలిసిన భాషలో మీరు తెలియజెప్పండి. ఖచ్చితంగా చాలా పవర్నిచ్చే ఈ నాగదోషం, కాలసర్పదోషం నుంచి మీరు బయటపడచ్చు. 100% మీకు సెక్యూర్ లైఫ్ అనేది మనకు ఉంటుంది. ఈ నాగదోషంతో మనము సుబ్రహ్మణ్య షష్ఠి అని వస్తుంది, నాగుల చవితి వస్తుంది. ఇవన్నీ కూడా నాగుల చవితి రోజు మన భార్య పిల్లలు ఎవరైనా సరే వెళ్ళి మీరమ్మ ముఖ్యంగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మాకు కానీ, మా తల్లిదండ్రులకు కానీ, మా అమ్మ వాళ్ళకు కానీ, మా నాన్న వాళ్ళకు కానీ, ఎవరైనా సరే తల్లిదండ్రులు కానీ, అత్తమామలకు కానీ, మా పిల్లలకు కానీ బై మిస్టేక్లో ఎప్పుడైనా ఎక్కడైనా నిన్ను తొక్కితే, నిన్ను పొరపాటున తొక్కామనుకో, తడబడుతూ తొక్కామనుకో, తెలియక తొక్కామనుకో అని ఆ పుట్టలో పాలు పోషిస్తూ ఉంటారు. ఇది జపించి వస్తూ ఉంటారు చాలా మంది. కానీ ఏదైతే ఆ పూజా విధానం చేస్తామో అప్పుడు నుంచి మనం యొక్క రక్షణ ఆ నాగశేషుడికి ఉంటుంది అంటారు. శివుడికి పూజ చేసినా కూడా కాళహస్తి, శ్రీకాళహస్తిలో శివాలయం ఉంటుంది. శివాలయం, శివుని మెడలో ఈ యొక్క కాలసర్పుడు ఉంటాడు. అందుకనే ఆ శివుడికి పూజ చేసినా కూడా ఈ దోషం అనేది పోతుంది. మనం రకరకాలుగా మనం తీర్చుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దోషం ఉందా లేదా తెలుసుకోవడానికి మీ యొక్క ఫోటో, మీకు ఎవరికైనా సరే, మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎవరికైనా ఉందని తెలిసి పెళ్ళిళ్ళు కానీ, బిజినెస్లు కానీ, జాబ్లో ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా వస్తున్నాయి అంటే ఈ కాలసర్ప దోషం ఉండొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో నెగటివ్ ఉండొచ్చు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 2 ప్రాబ్లం నుంచి బయట 100% బయటపడవచ్చు. నో టెన్షన్, నో ప్రాబ్లం. అసలు ఇబ్బంది పడకండి, టెన్షన్ పడకండి. నాకు ఒక వ్యక్తి నిన్న 7 months క్రితము, 8 months క్రితము మొబైల్ నంబర్ ఒక ఆయన తీసుకున్నాడు, ఫోన్ చేశాడు. పాదాభివందనాలు మీకు అన్నాడు. ఎందుకయ్యా బాబు, నన్ను ఎందుకు అట్లా చేస్తున్నావు అని అన్నా.
లేదు సార్, ఒక టైంలో మా భార్యకి నేను డబ్బులు కావలసినంత ఇచ్చేవాడిని. నేను కొన్ని రోజులు ఇబ్బంది పడేసరికి మా భార్య, నేను చెప్పొద్దు, అలాంటి సిచ్యువేషన్ నన్ను తీసుకొచ్చింది. నా బ్రతుకు ఎందుకు అనుకున్నాను. ఆ టైంలో మీ వీడియో చూసి నేను నంబర్ తీసుకున్న తర్వాత ఈ రోజు నేను కనీసం 10 నుంచి 20,000 30,000 సంపాదించుకుంటున్నా సార్. 1,50,000 వరకు 2 లక్షల వరకు నాకు ఎటు పోవట్లేదు సార్. నేను చదువురాని వ్యక్తిని, నా దగ్గర బిజినెస్ ఐడియా లేదు, ఏదీ లేదు సార్. నంబర్ తీసుకున్నాక నాకు ఐడియా వచ్చింది. నాలో ఉన్న నెగటివ్ని నేను తీసుకొని ఏవైతే మీరు చెప్పారో అవన్నీ చేసుకున్నా సార్. నేను ఈరోజు సంపాదించుకుంటున్నా సార్. ఎంత హ్యాపీనెస్ అయిపోయిందంటే అంత హ్యాపీనెస్. నేను తీసుకుంది కేవలం అతని కన్సల్టేషన్ అప్పుడు ఆఫర్లో తీసుకున్నాడు. 69 రూపాయల కన్సల్టేషన్ ఇచ్చాను నాకు, దాదాపు 1.5 year క్రితం ఎప్పుడో. ఆ తర్వాత అతను కన్సల్టేషన్ చేసుకున్న 3 months కో 4 months కో అతని దగ్గర డబ్బు లేక నంబర్ లేట్గా తీసుకున్నాడు. ఇప్పుడు నా కన్సల్టేషన్ అంటే తగ్గిస్తాను, మొబైల్ నంబర్స్ కూడా ఒక్కోసారి మాట్లాడి తగ్గిస్తాం, కానీ మొబైల్ నంబర్ మనకి ఏజెంట్స్ ఇచ్చేటివి, నా చేతుల్లో ఏముండదు. అందుకనే అందరు బాగుండాలనే ఉద్దేశంతో నేనైతే చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరు కూడా ఎవరికైనా ఇలాంటి మంచి విషయాలు కానీ హ్యాపీనెస్ విషయాలు కానీ జరిగింటే ఒకసారి షేర్ చేసుకోండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకవేళ మీకు ప్రాబ్లమే ఉంది అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, దానికి రెమెడీస్ ఏంటనేది తెలుసుకొని కూడా మీరు ముందుకెళ్ళండి. 100% సక్సెస్ ఉంటుంది. మనకి ఎలాంటి కర్మలున్నా మన కర్మ అనుభవిస్తూనే ఆ యొక్క పాజిటివ్ లేకి వెళ్ళినప్పుడు ఆ కర్మతోనే మనము బయటపడతాం. కర్మకు విరుగుడు కూడా ఉంటుంది. అంటే 10 మందికి సేవలు చేసే భాగ్యం కలగొచ్చు. ఇప్పుడు నాది 10 మందికి సేవలు చేసే భాగ్యం కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు బాగుపడడానికి ఏదో కొంచెం నా వంతు సాయంగా ఒక గోరంతా నేను చేస్తున్నాను అనుకోండి, దాన్ని బట్టి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ. మనది రియల్ ఈవెంట్స్ సంస్థ నేను స్టార్ట్ చేయబోతున్నాను. ప్రతి విలేజ్లో మన రియల్ ఈవెంట్స్ సంస్థ ఉంటుంది. విలేజ్, మండల్, తాలూకా, డిస్టిక్ వీళ్ళందరూ హెడ్స్ కావాలి. మీరు ఎవరైతే ఉన్నారో, మీకు ఒకవేళ విలేజ్లో మీరు ఉన్నారనుకోండి, మీకు తెలిసిన మంచి ఫ్రెండ్, మంచి ఫైనాన్షియల్ ఎఫర్ట్గా ఉండి బాగా ఉండి మంచి సక్సెస్లో ఉన్న వ్యక్తిని మీరు ఎవరైనా ఖచ్చితంగా రికమెండ్ చేయండి. లేకపోతే వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్, మన లీడర్స్, విలేజ్ లీడర్ అయినా సరే, మండల్ లీడర్ అయినా సరే, తాలూకా లీడర్ అయినా సరే, డిస్టిక్ లీడర్ అయినా సరే, వీళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్: లక్కీ మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఇతనికి ఉండాలి, లక్కీ మ్యారేజ్ డేట్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఆరా శక్తి పవర్తో ఖచ్చితంగా వాళ్ళు ఉంటేనే దీనికి నేను అర్హులు. ఫస్ట్ వీళ్ళకి చదువు రాకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటున్నారేమో, వీళ్ళ ఆరా పవర్తో 10 మందికి హెల్ప్ చేస్తారు. వీళ్ళ లక్కీ మ్యారేజ్ డేట్తో వీళ్ళు డబ్బుని ఆర్జన చేసుకోగలరు. ఒక శక్తితో నంబర్ 1 పొజిషన్లో వీళ్ళు ఉండగలుగుతారు. ఇక్కడ లక్కీ మొబైల్ నంబర్ ఉంటే మీరు చేసుకునే పనితో పాటు మీరు 10 మందికి కూడా హెల్ప్ అవుతారు. ఇది ఖచ్చితంగా మీకు ఉండాలి. ఉన్న వాళ్ళే 100% అర్హులు. దీనికి చదువు లేదు, కులం లేదు, మతం లేదు, ఏదీ లేదు. నేనైతే చెప్తున్నా, స్వచ్ఛంగా 10 మందికి సర్వీస్ ఇచ్చే గుణాన్ని మీలో లేకపోయినా ఈ 3 మిమ్మల్ని ఆటోమేటిక్గా మిమ్మల్ని తీసుకొస్తాయి, మిమ్మల్ని మనిషిలాగా చేస్తాయి, మనిషిలాగా కూర్చోబెడతాయి. ఇలాంటి వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే నా తరపున నేను ఈ లక్కీ మొబైల్ నంబర్లో, లక్కీ మ్యారేజ్ డేట్లో, ఆరా శక్తి పవర్లో డిస్కౌంట్ నా తరపున ఉంటుంది. నా మనీ పే చేసుకుని తర్వాత మీ దగ్గర నేను తీసుకుంటాను. ఎందుకంటే మన రియల్ ఈవెంట్స్ సంస్థలో నాతో పాటు మీరు పని చేస్తున్నారు కాబట్టి, ఎప్పుడు నాతోనే ఉంటారు కాబట్టి, ఇది ఈ రియల్ ఈవెంట్స్ సంస్థ ఒక ఫైనాన్స్ మాత్రం ఇప్పించబడదు, తీసుకోదు. ప్రతి పనికి రియల్ ఈవెంట్స్ సంస్థ ఉంటుంది. ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.